సింగరేణిలో విద్యా వైద్యం పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. జీడీకే 1 and 3 సిఎస్పి 1లో తుమ్మల రాజారెడ్డి కార్మికులతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. యాజమాన్యం సింగరేణి స్కూల్స్ను ఆధునీకరిస్తామని సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతామని చెప్పి ఇప్పటివరకు ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తున్నారని, యువ కార్మికులు వారి పిల్లల చదువు కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, 2025 సంవత్సరంలో ఖచ్చితంగా స్కూల్స్లన్నీ ఆధునీకరించి సిబిఎస్ఈ సిలబస్తో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సింగరేణి హాస్పిటల్ను ఆధునీకరిస్తామని చెప్పి యాజమాన్యం ప్రకటనలకే పరిమితమవుతూ కాలయాపన చేస్తున్నారని, కార్మికులు వారి ఇంటి కుటుంబ సభ్యులు రిఫరల్పై కార్పొరేట్ హాస్పిటల్కు వెళితే అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేక సందర్భాల్లో ఫోన్లు చేసి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాకు తెలుసని, తీరా ట్రీట్మెంట్ జరిగి ఇంటికి వచ్చి డ్యూటీ చేస్తున్న సమయంలో జీతాల్లో కోత విధిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ ఉత్పత్తిలో లాభాల్లో భాగస్వామ్యం ఉన్న కార్మిక కుటుంబ సభ్యుల విద్యా వైద్యం పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి పూర్తి స్థాయిలో కనబడుతుందని, కార్మికులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఎంతటి ఖర్చుకైనా వెనకాడేది కాదని చెప్తున్న యాజమాన్యం ఈ విషయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బయటకు రిఫర్ చేసిన తర్వాత లక్షల రూపాయల కార్మిక కుటుంబాల దగ్గర వసూలు చేస్తున్నారు. దీన్ని చైర్మన్ గారు లేదా డైరెక్టర్ అందరూ కూడా దీన్ని పట్టించుకొని కార్పొరేట్ హాస్పిటల్లో కార్మికుల దగ్గర డబ్బులు గుంజే వ్యవహారాన్ని కట్టుదిట్టం చేయాలని చెప్పి మేము సీఎట్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వైద్యం ఏర్పరచడం కోసం హాస్పిటల్లో ఇంకా మిషన్లు మార్చాల్సి ఉంది, ఇంకా ఆధునీకరిస్తున్నారు, ఇంకా ఆధునీకరణ పూర్తి జరగట్లేదు. అదే సందర్భంలో మంచులకు సంబంధించి ఎద్దడిగా ఏర్పడుతూ ఉంది. అక్కడ గోదావరి కానీ జీడీకే 1 దగ్గర కడుతున్నప్పటికీ అది ఇంకా పూర్తి కాలేదు. అన్ని జాగాల్లో కూడా వాటరు అంటే ఫిల్టర్ చేసి నీళ్లు సప్లై చేసే ఏర్పాటు సింగరేణి యాజమాన్యం చేయాలని, ఇవి క్వార్టర్లు రిపేర్లు పెట్టుకుంటే అసలు రిపేర్లు వస్తలేరు. అసలు డబ్బులు లేవనే పేరుతోటి ఇలా వందల వేల అప్లికేషన్లు సివిల్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంటున్నాయి. వాటిని వెంటనే పునరుద్ధరణ చేసి కంపెనీ డబ్బులు రిలీజ్ చేసి కార్మికుల క్వార్టర్లు అన్నీ కూడా రిపేర్ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అవి పవర్ వస్తున్నాయి, డ్రైనేజ్ జామ్ అవుతున్నాయి. అందుకని ఇవన్నీ కూడా కార్మికులకు నిత్యవసరంగా ఉన్నాయి. దీని ద్వారానే కార్మిక కుటుంబాలన్నీ హాస్పిటల్ పాలవుతున్నాయి. హాస్పిటల్ పోతున్న పరిస్థితి అట్లా ఉంటుంది. అందుకని ప్రమోషన్లు వస్తే ప్రమోషన్లు తీసుకునే పరిస్థితి ఇవన్నీ కూడా తాండవిస్తున్నాయి. ఒకప్పుడు అండర్గ్రౌండ్ సమస్యల మీద సతమతం అవుతున్న కార్మికులు ఇవాళ ఇంటి దగ్గర, కుటుంబాల దగ్గర, నివాస ప్రాంతాల దగ్గర, హాస్పిటల్ దగ్గర, స్కూళ్ళ దగ్గర ఇలా కార్మికులు సతమతం అవుతున్నారు. కార్మికుడు మనశ్శాంతి లేకుండా బాయిల ప్రశాంతంగా డ్యూటీ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇంటి దగ్గర చుట్టుపక్కల సమస్యలన్నీ ప్రశాంతంగా ఉంటే తప్ప, భార్య పిల్లలందరూ మంచిగా ఉంటే తప్ప కార్మికుడు పనిచేసే ప్రొడక్షన్ తీసే అవకాశం లేదు, సేఫ్టీలో ఉండే అవకాశం లేదు. అందుకని యాజమాన్యం నివాస ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఈ కార్మికులు ఎదుర్కొంటే సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, ఉపాధ్యక్షులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, దాసరి సురేష్, తుమ్మల కృష్ణారెడ్డి, రమేష్, జలగం సత్యనారాయణ కార్మికులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742.